మరి కుంటా వినోద గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఎందుకంటే ఇవాళ సంతోషం చూస్తుంటే ఎంతో ఆనందం. మరి ఇదే విధంగా మరి చూడండి అక్కలు అన్నలు, మరి అన్నలు సాయంత్రం పూట చెప్పి మర్చిపోతారు, కానీ అక్కలు మాత్రం మర్చిపోయేటోళ్ళు. రేపరేపరాలనే ఒక మంచి ఉద్దేశంతో స్వచ్ఛందంగా విరమణ చేసుకొని మనకు మద్దతు ప్రకటించినటువంటి అయితే అనిల్ కూడా చేయి మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మాజీ సర్పంచ్ ఉస్మాన్ గారిని, మాజీ ఎంపీటీసీలని, రాధిక గారిని, అలాగే ఎంపీటీసీలు ఇంకెవరున్నా, అలాగే మాని ఇందిరమ్మ కమిటీ సభ్యులు అందరూ చేయి మీదకి రావాల్సిందిగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమం అవసరం లేదు. మీ వెనుక నేనున్నా, ఏం కావాలన్నా నన్ను అడగొచ్చు. నేను ఇక్కడ లోకల్, నేను పుట్టింది పురటిగడ్డ, రాయపర్తి గడ్డ మీద పుట్టిన. ఇంతకంటే ఇంత చిన్న వయసులో ఇంత పెద్దది ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారం. ఏది కావాలన్నా మీ వెనుక నేనుంటా. మన రాయపర్తి ప్రజలది. మరి ఆనాడే మీకు చెప్పాను, మీ టౌన్ని డెవలప్ చేస్తాం తప్పకుండా అని. ఇది రోడ్ అనేది కూడా ఎమ్మెల్యే గారు పెట్టడం జరిగింది. అది కూడా తొందరలో శాంక్షన్ అయితే తను ఎమ్మెల్యే గారు కూడా అనౌన్స్మెంట్ చేస్తారు. మరి అదేవిధంగా టౌన్ను మాత్రం డెవలప్ చేయాలని అంటే మరి మీరు తప్పకుండా మన కాంగ్రెస్ తరఫున గెలిచిన సర్పంచ్ ఉంటేనే మీకు అదొక వారధిలాగా పనిచేయటం జరుగుతుంది. మీ టౌన్కి ఏమి కావాలన్నా, ప్రజలకి ఏమి కావాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, రేపు రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు, లేకపోతే ఎమ్మెల్యే గారి దగ్గర ఏ వర్క్ అయినా మీకు కావాలి అని అంటే, ఏ పథకాలన్నా కావాలి అని అంటే మీకు కాంగ్రెస్ తరఫున గెలిపించిన సర్పంచ్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ క్యాండిడేట్ మహిళలకి ఫ్రీ బస్సు, మరి 500 గ్యాస్ సిలిండర్, మరి అదేవిధంగా 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, మరి ఎన్నో. మరి ఇప్పుడు ఈనాడు సరిపోయింది. మరి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే 4 నెలల్లో వస్తుంది. మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అప్లై చేసుకుంటే మన ప్రభుత్వంలో 4 నెలల్లో వస్తుంది. మరి ఎన్నో వేలకు లక్షలు ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. మరి మీరందరూ కూడా మన వినోదం గారిని గెలిపించుకొని తీసుకొస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై కాంగ్రెస్. దాటు గుర్తుకే. మన రాయపర్తి ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు వచ్చినప్పుడు ఒక్కటే చెప్పినాం, మీ బిడ్డలెక్క ఆదరియండి, తప్పకుండా పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచుతా అని చెప్పి అన్నమాట ప్రకారంగా అభివృద్ధి పనులు తెచ్చుకున్నామంటే మన పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధిలో ముందుంది. మనం వెనకలేం, అభివృద్ధిలో ముందుంది. అంటే అంత రాయపర్తిలోనే కాదు, 2000 కోట్లు. ఆడ తొర్రూరులో మొదలు పెడితే దేవరుప్పల దాకా, తొర్రూరు, పెద్దవంగర, కొడకండ్ల, రాయపర్తి, దేవరుప్పల, పాలకుర్తి అన్ని కలుపుకొని 2000 కోట్లు. మన రాయపర్తి మండలానికి కూడా గోడౌన్ శాంక్షన్ చేసిన 14.5 కోట్లతోటి అది శంకుస్థాపన చేసుకున్నాం. పనులు కూడా ప్రారంభమైనాయి, అవుతున్నాయి వేగవంతంగా. రాయపర్తిది ఇంకొకటి ఉంది, టౌన్ డెవలప్ చేసుకునేది ఉంది. టౌన్ ని డెవలప్ చేయడానికి ఆల్రెడీ మనం సెంట్రల్ మినిస్టర్ కి కూడా లెటర్ పెట్టినాము. ఈ హైవే ఏదైతుందో లైటింగ్ అయినా డివైడర్ అయినా ఏదైనా ఇంకా ప్రాపర్ గా జరిగే విధంగా రాయపర్తి టౌన్ ని ఖచ్చితంగా డెవలప్ చేసుకున్నాము. ఏరియా డెవలప్ అవుతుంది. దాంతో పాటుగా టౌన్ కి కరెంటు సమస్య కూడా ఉందని చెప్పి 8 ట్రాన్స్ఫార్మర్లు పెట్టించినాం అన్ననే. ఇంకా కూడా ఎలక్ట్రిసిటీ సమస్య ఏదున్నా టౌన్ పైన ఎక్కువ దృష్టి పెట్టి మొన్ననే మీటింగులు కూడా పెట్టుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ట్రాన్స్ఫార్మర్లు పెట్టియడం జరిగింది. వేరేవి కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా చేసుకుంటా మనం ముందుకు పోతున్నాం. రాయపర్తిలో ఇంకా అన్నిట్లో కలుపుకొని రోడ్లైనా, డ్రైనేజ్, పెద్ద రోడ్లు కానివ్వండి, అన్ని కలుపుకొని చాలా చేసినాం మనం. ఇందిరమ్మ ఇల్లు 1వ విడతనే అయింది, ఇంకా 2 విడతలు ఉన్నాయి. 1వ విడత అనగానే ఇట్లా కాదు, 2 విడతలు ఉన్నాయి. మనకు అందరికి ఒకటేసారి ఇల్లు కట్టియాలని ఏ తల్లికైనా ఉంటది. ఒక కొడుకు ఎక్కువ, ఒక కొడుకు తక్కువ కాదు. కాకపోతే అందరికి మీరు ఒకటేసారి ఇల్లు కట్టిస్తారా? న్యాయంగా అడిగితే ఎవరు ఒక్కసారే కట్టియరు.
అందుకనే 3 విడతలు ఉన్నాయి. ఇప్పుడు ఒకటో విడతలు ఈ అక్కకు వస్తే ఆ అక్కకు కోపం, ఆ అక్కకు వస్తే ఈ అక్కకు కోపం, అదైతే గ్యారంటీ. ఎవరికైనా ఒకరికైతే రావాల్సిందే కదా. ఒకటో విడతలో మాకు అందరూ సమానం. పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా మాకు సమానం. అందరికి ఇంకా 2వ విడత ఉంది, 3వ విడత ఉంది. మొన్న వచ్చింది టౌన్కి 65 ఇల్లు. ఇంకా 2వ విడత 3వ విడత కలుపుకొని అయిపోయేసరికి పేదవాళ్ళకి ఎవరికి కూడా ఇల్లు రాలేదు అనేటోళ్ళు ఉండనే ఉండరు. మళ్ళా చెప్తున్నా, రాసి పెట్టుకోండి, 3 ఏళ్ల తర్వాత కూడా వచ్చేది మన రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంటే. పాలకుర్తి నియోజకవర్గంలో ఎగిరేది కూడా కాంగ్రెస్ జెండానే, అందులో ఎటువంటి అనుమానం లేదు. దానికి నిదర్శనం ఏందో కాదు, మొన్న 2 ఏళ్ల ప్రజాపాలన చూసినాక ప్రజలు ఇచ్చిన తీర్పు, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నవీన్ అన్నని గెలిపించిండ్రు. ప్రభుత్వ పథకాలు అంటారా, మనం గెలిచిన 2 రోజులకెళ్ళే ఉచిత బస్సు ప్రయాణం, మహిళలందరూ కూడా ఆధార్ కార్డు పట్టుకొని బస్సు ఎక్కుతున్నారు. ఎవరు కూడా అన్నలను అడగట్లే. ఏ మహిళకైనా కుటుంబం ఆల్రెడీ ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో బాధలో ఉంటది. అట్లాంటి కుటుంబానికి ఆర్థిక భారం కూడా ఉండొద్దని చెప్పి ఆలోచనతోటి మనము 2 లక్షల లోపల రుణాలు కూడా మాఫ్ చేస్తున్నాం. ఇంకా రాయపర్తిలో అయితే చాలా మంది మహిళలు రేషన్ కార్డులు కూడా గత 10 సంవత్సరాలు వాళ్ళు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే. అంటే ఎవరి కుటుంబాలు పెరగలేదు. అనవసరంగా పక్కన వాళ్ళు చేసిన పనులు కూడా, వర్ధన్నపేటలో కూడా అంతే పాపం. మా అన్న కాలువల అవి ఇవి చేపిస్తా ఉంటే ఆడబోయి అంతే, ఈడకొచ్చి ఇంతే చెప్తున్నారు. మేము చేసిన పనులని ఏదో చేసినట్టు ఇట్లా తిరుక్కుంటా పోయి బిల్డప్ ఇచ్చుడు తప్ప ఏం లేదు. అదన్నీ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉండరు ఎవరేం చేసిండ్రు అనేది. రాబోయే రోజులలో వచ్చే ఏ ప్రభుత్వ పథకమైనా కానివ్వండి, ఏదైనా రేపు మన రాయపర్తి టౌన్కైనా డెవలప్మెంట్ జరగాలంటే ఎవరుండాలి? కుంటా వినోద అక్కని గెలిపియండి. మన అభ్యర్థి ఎవరు? కుంటా వినోద మన అభ్యర్థి. ఎప్పుడైనా అధికారంలో ఉన్న పార్టీ మనది, పైన అధికారంలో ఉన్నది మనమే. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే. కాంగ్రెస్ పార్టీ నిల్చోబెట్టిన అభ్యర్థి కుంటా వినోద గారిని గెలిపిస్తేనే రేపు తను రాగలుగుతుంది నా దగ్గరికి వచ్చి, మా టౌన్కి లైట్లు కావాలో, అది కావాలో, ఇంకేదైనా కావాలి, రోడ్డు కావాలి, సైడ్ డ్రైనేజ్ కావాలని అడుగుతుంది. వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి అడుగుతారా? వాళ్ళని మీ రోడ్డు వేస్తే బూడిదలో పోసిన పన్నీరే ఆయే. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.